గ్రిడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఒక వెబ్సైట్ యొక్క లేఅవుట్ని ఈజీగా క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్లెక్స్ బాక్స్ కూడా లేఅవుట్ని క్రియేట్ చేయడానికే యూజ్ అవుతుంది. కానీ ఫ్లెక్స్ బాక్స్ అనేది వన్ డైమెన్షనల్, అంటే మనం ఒక రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కాలం వైజ్ ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అయినాయి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇప్పుడు సెకండ్ తీసుకున్నట్టయితే రో వైజ్ ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అయినాయి. సో మనకి ఫ్లెక్స్ ని యూజ్ చేస్తే రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ మాత్రమే అరేంజ్ చేయడం కుదురుతుంది సిఎస్ఎస్ గ్రిడ్స్ కి సంబంధించి. సో ఇక్కడ మనం రో వైజ్ కాలం వైజ్ కూడా ఎలిమెంట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి ఎంతవరకు కావాలంటే ఆ ఎలిమెంట్ ని అంతవరకు తీసుకోవచ్చు. ఫస్ట్ రో చూసుకున్నట్టయితే 2 కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ రో చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు ఒక పార్ట్, మళ్ళీ దీని తర్వాత ఉన్నదేమో సెకండ్ రోకి థర్డ్ రోకి కలిపి ఒకటి ఉంది. మళ్ళీ థర్డ్ రోలో ఈ ఫస్ట్ ఎలిమెంట్ చిన్నదే, సెకండ్ ఎలిమెంట్ చిన్నదే, ఇలా. సో ఇదే స్ట్రక్చర్ మనం ఫ్లెక్స్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా అయితే క్రియేట్ చేయలేం, ఒక ఫ్లెక్స్ లో అయితే క్రియేట్ చేయలేం. ఇదంతా ఒక ఫ్లెక్స్ తీసుకుని దాన్ని రో వైజ్ కింద సెపరేట్ చేయాలి, మళ్ళీ ఈ రోలో మళ్ళీ ఫ్లెక్స్ యూజ్ చేయాలి, మళ్ళీ ఈ రోలో మళ్ళీ ఫ్లెక్స్ యూజ్ చేయాలి. అలా మల్టిపుల్ ఇన్నర్ ఫ్లెక్స్ ఐటమ్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా క్రియేట్ చేస్తాం. కానీ గ్రిడ్ ని యూజ్ చేసి సింగిల్ గ్రిడ్ కంటైనర్ లో మనం ఎలిమెంట్స్ ని మనకి నచ్చినట్టు ప్లేస్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ గ్రిడ్ లేఅవుట్ కి. సో ఇదంతా ఒక పేరెంట్. ఆ పేరెంట్ లోపల మనకి 3 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫుల్ రో మొత్తం ఆక్యుపై చేసింది. సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అనేవి ఒక రోలో హాఫ్ పోర్షన్ ఆక్యుపై చేసినాయి. సో ఇది మనం ఈజీగా గ్రిడ్ ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఒక వెబ్సైట్ కి స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కదా, హెడరు, నావ్, సైడ్ నావర్, కంటెంట్, సైడ్ కంటెంట్, ఫూటర్, ఇలా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ని గ్రిడ్ ని యూజ్ చేసి మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఇలాంటి వాటిని. సో గ్రిడ్ అనేది యూజ్ చేయాలి అని అంటే మనం కొన్ని ప్రాపర్టీస్ ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇది పేరెంట్ అనుకున్నాం కదా, అంటే పేరెంట్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక డివిజన్ లోకి తీసుకుని దాని యొక్క పేరెంట్ అంటున్నాం. దాన్నే ఆ పేరెంట్ కి మనం ఈ ప్రాపర్టీస్ ని అప్లై చేస్తే మనకి గ్రిడ్ లేఅవుట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏంటి అని అంటే పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి డిస్ప్లే గ్రిడ్ అనేది ఇవ్వాలి. తర్వాత ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్, ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మటుకి పేరెంట్ ఎలిమెంట్స్ కి యూజ్ చేయాలి. ఒక లేఅవుట్ లో ఏవైతే ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నామో వాటన్నిటిని కలిపి ఇంకొక డివిజన్ లో పెడితే అదే పేరెంట్. ఆ పేరెంట్ కి మనం ఈ ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ఆ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి కదా, అవి చిల్డ్రన్ కదా, వాటికి ఈ ప్రాపర్టీస్ అనేవి అప్లై చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డివిజన్ తీసుకుంటున్నా, దానికి క్లాస్ పేరెంట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను 4 బాక్సెస్ తీసుకుంటున్నా. విఎస్ కోడ్ ఎడిటర్ లో డాలర్ అని పెట్టి మల్టిప్లికేషన్ సింబల్ ఇచ్చి తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే ఆ టైప్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఆ డాలర్ ప్లేస్ లో 1, 2, 3, 4 ఇలా మనం ఎంతవరకు ఇస్తే అంతవరకు ఇలా రీప్లేస్ అవుతాయి. సో 5 టైమ్స్ కాబట్టి సరిపోయింది. అదే ఒక 100 రాయాలి అని అంటే కష్టం కాబట్టి ఆ $100 అని ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. క్లాస్ అనేది చైల్డ్ 1, చైల్డ్ 2 ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. చైల్డ్ 1 అని ఇస్తున్నా. ఫస్ట్ 4 తీసుకుంటున్నా, తర్వాత కావాలంటే ఇంకా యాడ్ చేస్తాను. ఒక డివిజన్ తీసుకున్నాం, దానికి క్లాస్ పేరెంట్ అని ఇచ్చాము. దాని లోపల 4 డివిజన్స్ తీసుకున్నాం, అవి చిల్డ్రన్స్ కింద మనం ట్రీట్ చేస్తున్నాం. ఈ పేరెంట్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి గ్రిడ్ కంటైనర్ చేయాలి అని అంటే అక్కడ మనం ఏం చేయాలంటే ఆ పేరెంట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసి డిస్ప్లే అనే ప్రాపర్టీలో గ్రిడ్ అనే ఒక వాల్యూ ఇస్తే గ్రిడ్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నట్టు. అవుట్పుట్ చూసినట్టయితే నార్మల్ గా ఇలా వచ్చేసింది. ఎందుకనంటే జస్ట్ డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వడం ద్వారా మనకు అక్కడ ఏ రిజల్ట్ అనేది రాదు. రోస్, కాలమ్స్ ఎన్ని కావాలి, ఏ రోలో ఏ ఎలిమెంట్స్ ఉండాలి అని మనం చెప్పాలి. నేను బ్యాక్గ్రౌండ్స్ ఇస్తున్నా. పేరెంట్ అనే క్లాస్ లోపల డివ్ ఈవెన్ చిల్డ్రన్స్ కి ఒక కలర్, ఆడ్ చిల్డ్రన్స్ కి ఒక కలర్ ఇస్తున్నా. సో ఎంత చైల్డ్ ఆడ్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ రెండింటికి వేరే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం ద్వారా డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది. సో
ఇక్కడ కలర్ అనేది మారుస్తున్నా. సో ఇలా వచ్చినాయి కదా. మనం ఇక్కడ డిస్ప్లే ప్రాపర్టీ పేరెంట్ కి గ్రిడ్ ఇవ్వకపోయినా నార్మల్ గా కూడా మనకి అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది. కానీ జస్ట్ డిస్ప్లే గ్రిడ్ ఇవ్వడం ద్వారా వచ్చేస్తుందంటే ఏమీ రాదు. డిస్ప్లే గ్రిడ్ ఇవ్వడంతో పాటు మన గ్రిడ్ లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏంటి అని అంటే గ్రిడ్ టెంప్లెట్ రోస్ అండ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఏం చెప్తుంది అని అంటే మన ఈ గ్రిడ్ కంటైనర్ లో ఎన్ని కాలమ్స్ ఉండాలి. కాలమ్స్ అంటే ఏంటి, వెర్టికల్ గా ఉండేవి. సో ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ కి ఒక్కొక్క కాలమ్ కి సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ అని ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి అని అంటే మన గ్రిడ్ కంటైనర్ లో ఇంతకు ముందు అయితే ఒక కాలమే ఉంది కాబట్టి అన్ని సెపరేట్ లైన్స్ లో వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాము, 3 కాలమ్స్ కావాలి అని చెప్పాము. అంటే ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. అక్కడ మనం కాలమ్స్ విడ్త్ అనేది మెన్షన్ చేసాం 200 200 200 అని. ఇక్కడ నేను థర్డ్ దానికి 500 పిక్సెల్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ చిల్డ్రన్ కి, సెకండ్ చిల్డ్రన్ కి, ఫోర్త్ చిల్డ్రన్ కి 200 పిక్సెల్స్, రిమైనింగ్ థర్డ్ కాలంలో ఏవైతే వస్తాయో అది 500 పిక్సెల్స్. సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ 4 ఉన్నాయి. ఒకవేళ 4 చిల్డ్రన్స్ ఒకే లైన్ లో కావాలి అని అంటే దాని మీనింగ్ ఏంటి, 4 కాలమ్స్ అనేవి కావాలి. సో 3 కాలమ్స్ ఇచ్చాం కాబట్టి ఇంకొక చైల్డ్ నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఈ 1 2 3 4 ఒకే లైన్ లో వచ్చినాయి. ఎందుకనంటే మనం 4 కాలమ్స్ అని మెన్షన్ చేసాం. సో ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ లో మనం ఎన్ని కాలమ్స్ కావాలో ఒక్కొక్క కాలం కి ఎంత విడ్త్ అనేది కావాలి, ఆ ఒక్కొక్క కాలం ఎంత సైజ్ ఉండాలో ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను 2 కాలమ్సే ఇచ్చాను. సో 2 కాలమ్స్ కి ఒకటి 200 ఇంకొకటి 200 ఇచ్చాను. అంటే ఒక్కొక్కటి 200 పిక్సెల్స్ విడ్త్ ఉంటుంది అనమాట. సో ఇంత. ఇప్పుడు ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ 2 కాలమ్స్ ఉండాలని చెప్పాం కాబట్టి ఫస్ట్ చిల్డ్రన్ ఏమో ఫస్ట్ కాలంలో పెట్టింది, సెకండ్ చిల్డ్రన్ ఏమో సెకండ్ కాలంలో పెట్టింది, అండ్ థర్డ్ చిల్డ్రన్ మళ్ళీ ఫస్ట్ కాలంలో ఇలా వచ్చింది, తర్వాత ఇక్కడ ఫోర్త్ చిల్డ్రన్. సో ఇప్పుడు నేను ఈ గ్రిడ్ టెంప్లెట్ రోస్ తో పాటు గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని కూడా ఇస్తున్నా. సో ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ తో పాటు గ్రిడ్ టెంప్లెట్ రోస్ కూడా యూజ్ చేస్తున్నా. ఈ గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఏంటి అని అంటే మనకి ఎన్ని రోస్ కావాలి మన గ్రిడ్ కంటైనర్ లో. సో ఇంతకు ముందు 2 కాలమ్స్ అని చెప్పాం, అంటే వెర్టికల్ గా 2 డివిజన్సే ఉండాలి అని చెప్పేది కాలమ్స్. గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఏంటి అని అంటే హారిజంటల్ గా ఎన్ని రోస్ అనేవి ఉండాలి అని. సో ఇక్కడ నేను ఎన్ని కావాలో అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ అనేది మనకి ఎంత కావాలో అంత ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమైందనంటే త్రీ 300 పిక్సెల్స్. సో ఇక్కడ మనకి గ్రిడ్ గ్యాప్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఆ గ్రిడ్ గ్యాప్ ఏం చెప్తుందనంటే ఒక రోకి ఇంకొక రోకి, ఒక కాలం కి ఇంకొక కాలం కి ఎంత గ్యాప్ అనేది ఉండాలో చెప్తుంది అనమాట. సో నేను ముందే అది ఇచ్చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ వేరియేషన్ తెలియడం కోసం. సో ఇక్కడ మనకి ఏమైంది, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనే ప్రాపర్టీలో మనం ఎన్ని కాలమ్స్ కావాలి మన గ్రిడ్ కంటైనర్ లో అది ఇవ్వాలి. సో ఇక్కడ నేను 3 కాలమ్స్ కావాలి అని ఇస్తే ఒక్కొక్క కాలం కి ఎంత విడ్త్ తో కూడా మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చే వాల్యూస్ ఏం చెప్తాయి అని అంటే ఎన్ని కాలమ్స్ ఉంటున్నాయో వాటి యొక్క విడ్త్ చెప్తుంది. సో ఈ ఫస్ట్ దేమో ఫస్ట్ కాలం విడ్త్, సెకండ్ దేమో సెకండ్ కాలం విడ్త్, థర్డ్ దేమో థర్డ్ కాలం విడ్త్. ఇప్పుడు ఇది గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఏమో ఒక్కొక్క రో ఎంత ఉండాలి హైట్ అని చెప్తుంది. సో అంటే సో ఇదంతా ఒక రో, ఇది రో అంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఇదంతా ఒక రో. ఈ రో ఎంత హైట్ ఉందో చెప్పేది గ్రిడ్ టెంప్లెట్ రోస్ లో ఇస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కాలం కదా, ఈ కాలం ఎంత విడ్త్ ఉండాలి అని చెప్పేది, అంటే ఈ పోర్షన్ అనమాట, ఈ పోర్షన్ హారిజంటల్ గా ఎంత విడ్త్ ఉండాలి అని చెప్పేది గ్రిడ్
టెంప్లెట్ కాలమ్స్. కాలం ఎంత ఉండాలో చెప్పేది గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ప్రాపర్టీలు. రో ఎంత హైట్ ఉండాలో చెప్పేది గ్రిడ్ టెంప్లెట్ రోస్ ప్రాపర్టీలు. సో ఒక్కొక్క రో ఎంత విడ్త్ ఉండాలి, ఒక్కొక్క కాలం ఎంత విడ్త్ ఉండాలి అని మనం ముందే డిసైడ్ అవ్వాలి. సో డిసైడ్ అయ్యి సో ఇక్కడ మనం చేసింది ఏంటి అని అంటే 3 కాలమ్స్ ఉండాలి, 2 రోస్ ఉండాలి అని చెప్పాం. సో అందుకే మనకి 3 కాలమ్స్ వచ్చింది. 3 కాలం అంటే వెర్టికల్ ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. 2 రోస్ అని చెప్పాం. ఇదొక రో, ఇదొక రో, 2 రోస్ వచ్చినాయి. సో ఇక్కడ మనం ఏం చేసాము, త్రీ కాలమ్స్ 2 రోస్ తీసుకున్నాం. ఇక్కడ మనం మాన్యువల్ గా ఒక్కొక్క కాలం యొక్క విడ్త్, ఒక్కొక్క రో యొక్క హైట్ మనం మెన్షన్ చేసాం. అలా కాకుండా మన కంటైనర్ విడ్త్ ఎంతైతే ఉంటుందో, హైట్ ఎంతైతే ఉంటుందో దానిలో అన్ని రోస్ అన్ని కాలమ్స్ ఈక్వల్ గా తీసుకోవాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఈ గ్రిడ్ కి సమ్ విడ్త్ హైట్ ఇస్తున్నా. విడ్త్ ఏమో ఒక 700 పిక్సెల్స్ ఇస్తున్నా అండ్ హైట్ ఏమో 100 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ లో మనం 1 ఫ్రాక్షన్, 2 ఫ్రాక్షన్, సో ఇలా మనం ఫ్రాక్షన్స్ లో కూడా ఇవ్వచ్చు. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఏం చెప్తుంది, ఒక్కొక్క కాలం యొక్క విడ్త్ ఎంత ఉండాలో చెప్తుంది. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ లో ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ గ్రిడ్ పేరెంట్ యొక్క టోటల్ విడ్త్ ఎంతైతే ఉందో దాంట్లో 1 ఫ్రాక్షన్, తర్వాత 2 ఫ్రాక్షన్స్, తర్వాత 1 దీనికి కూడా 1 ఫ్రాక్షన్. ఇక్కడ మనం టోటల్ ఎన్ని ఫ్రాక్షన్స్ చేస్తున్నాము, 4 ఫ్రాక్షన్స్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనకి పేరెంట్ యొక్క విడ్త్ 100 పిక్సెల్స్ ఉంటే దాన్ని 4 పార్ట్స్ కింద చేస్తే ఒక్కొక్క పార్ట్ యొక్క విడ్త్ ఎంత వస్తుంది, 25 పిక్సెల్స్ వస్తుంది. ఆ 25 పిక్సెల్స్ ఒక ఫ్రాక్షన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాలం కి 25 పిక్సెల్స్ వస్తుంది, సెకండ్ కాలం కి 2 ఫ్రాక్షన్స్ అని ఇచ్చాం కాబట్టి 2 × 25 అంటే 50. మళ్ళీ థర్డ్ కాలం కూడా 1 ఫ్రాక్షన్ అని ఇచ్చాం కాబట్టి మళ్ళీ 25 పిక్సెల్స్ ఇలా వస్తుంది. సో ఇది ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ వైజ్ కూడా ఇవ్వచ్చు, నార్మల్ గా మనకి ఎంత విడ్త్ అబ్సల్యూట్ గా తెలిస్తే అంత కూడా ఇవ్వచ్చు. సో ఈ రోస్ కూడా నేను 1 ఫ్రాక్షన్, 2 ఫ్రాక్షన్ అని ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఈ సెకండ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ వచ్చింది ఫస్ట్ దానికన్నా థర్డ్ దానికన్నా. ఎందుకు అని అంటే దానికి మనం డబుల్ ఇచ్చాం, 2 ఫ్రాక్షన్స్ అన్న. దీని యొక్క టోటల్ విడ్త్ ని అక్కడ మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. 4 పార్ట్స్ లో ఫస్ట్ 1 పార్ట్ ఫస్ట్ దానికి, ఇంకొక 1 పార్ట్ థర్డ్ దానికి, ఇంకొక 2 పార్ట్స్ ఏమో మిడిల్ లో ఉన్న దానికి ఇవ్వమని చెప్పాం. మిడిల్ కాలం కి విడ్త్ ఉండాలి అని చెప్పాం. సో ఈ విధంగా కూడా మనం ఒక్కొక్క కాలం యొక్క విడ్త్, ఒక్కొక్క రో యొక్క హైట్ మనం మెన్షన్ చేయొచ్చు. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి చెప్పాలి. అది ఎన్ని కాలమ్స్ ఉండాలో మనం ఎలా చెప్తామని అంటే ఆ కాలం యొక్క విడ్త్ చెప్పడమే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే ఇచ్చామో అది ఫస్ట్ కాలం విడ్త్, సెకండ్ ఏదైతే ఇచ్చామో అది సెకండ్ కాలం యొక్క విడ్త్, థర్డ్ ఏదైతే ఇచ్చామో థర్డ్ కాలం యొక్క విడ్త్. దీని మీనింగ్ ఏంటి అని అంటే మన వెబ్సైట్ లో 3 కాలమ్సే ఉంటాయి అని. సో 3 కాలమ్సే ఉంటాయి కాబట్టి ఆ 3 ఎలిమెంట్స్ ఫస్ట్ కాలంలోనేమో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, సెకండ్ కాలంలోనేమో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ కాలంలోనేమో థర్డ్ ఎలిమెంట్ ఉంటుంది. సో తర్వాత ఏవైతే ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవి ఫస్ట్ రోలో కాకుండా నెక్స్ట్ రోకి మూవ్ అయిపోతున్నాయి. ఎందుకనంటే మనం ఒక రోలో 3 కాలమ్సే ఉండాలని చెప్పాం అందు గురించి. సో గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అయిపోయింది. సో ఇనీషియల్ గా మనం ఈ గ్రిడ్ గ్యాప్ అనేది ఇవ్వలేదు కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందని అంటే ఒక చిల్డ్రన్ కి ఇంకొక చిల్డ్రన్ కి మధ్య గ్యాప్ అనేది లేకుండా అన్ని పక్క పక్కనే వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి గ్యాప్ అనేది హారిజంటల్ గా వెర్టికల్ గా 2 వైపులా కావాలి అని అంటే గ్రిడ్ గ్యాప్ అని యూజ్ చేయాలి. అదే ఓన్లీ మనకి ఒక రోకి ఇంకొక రోకి మాత్రమే కావాలి అని అంటే గ్రిడ్ రో గ్యాప్ అని. సో ఇక్కడ
రో గ్యాప్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ రో గ్యాప్ ఏం చెప్తుందనంటే మనం ఈ గ్రిడ్ లో ఎన్ని రోస్ అయితే తీసుకున్నామో వాటిలో ఒక రోకి ఇంకొక రోకి గ్యాప్ అనేది 20 పిక్సెల్స్ వచ్చేలా చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇదొక రో ఇదొక రో, ఈ రోకి మధ్య 20 పిక్సెల్స్ వచ్చింది. సో అదే ఇప్పుడు నేను కాలం గ్యాప్ అని ఇస్తే ఒక కాలం కి ఇంకొక కాలం కి మధ్య గ్యాప్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇంతకు ముందు ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇది ఒక రో కాబట్టి వీటి మధ్యలో వచ్చింది. ఇప్పుడు మనం కాలం గ్యాప్ అని ఇచ్చాం, ఈ కాలం కి ఈ కాలం కి ఈ కాలం కి ప్రతి 2 కాలమ్స్ కి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. సో ఓన్లీ గ్రిడ్ రో గ్యాప్ అంటే ఓన్లీ ఒక రోకి ఇంకొక రోకి మధ్య వస్తుంది. కాలం గ్యాప్ అంటే ఒక కాలం కి ఇంకొక కాలం కి మధ్య వస్తుంది. కానీ గ్రిడ్ గ్యాప్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ షార్ట్ కట్ లో ఇవ్వచ్చు, ఒక రోకి ఇంకొక రోకి ఎంత గ్యాప్ ఉండాలి, ఒక కాలం కి ఇంకొక కాలం కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అని చెప్పి ఇవ్వచ్చు. లేకపోతే సింగిల్ వాల్యూ ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే అక్కడ రోకి కాలమ్స్ కి రెండిటికి సేమ్ విడ్త్ అనేది గ్యాప్ రావాలి అని, సేమ్ గ్యాప్ అనేది రావాలి అని. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే గ్యాప్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ వచ్చింది. ఈ కాలం కి మధ్య గ్యాప్ ఎంతైతే వచ్చింది ఈ కాలం కి ఈ రోకి అంతే గ్యాప్ అనేది వస్తుంది. సో గ్రిడ్ రో గ్యాప్ కాలం గ్యాప్ కంబైన్డ్ గా ఈ ప్రాపర్టీలో చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనకి ఏమైంది అని అంటే ఈ పేరెంట్ లో అన్ని ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ కాలం విడ్త్ ఎంతైతే ఉంటుందో రో విడ్త్ అయితే ఎంతైతే ఉంటుందో అంతవరకు స్ప్రెడ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఈ గ్రిడ్ లో ఇదొక చిల్డ్రన్ ఇదొక చిల్డ్రన్ ఇదొక చిల్డ్రన్ ఇదొక చిల్డ్రన్. సో ఆ ఎలిమెంట్ అంత ఆక్యుపై చేయకపోయినా ఆ గ్రిడ్ లో ఆ సెల్కి ఎంతైతే విడ్త్ ఉంటుందో హైట్ ఉంటుందో కంప్లీట్ గా ఆ చిల్డ్రన్ ఆక్యుపై చేసింది. అలా కాకుండా మనం అలైన్ ఐటమ్స్ అనే ఒక ప్రాపర్టీ చూసినట్టయితే దాంట్లో అలైన్ ఐటమ్స్ లో స్టార్ట్ ఎండ్ స్ట్రెచ్ సెంటర్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అని ఇచ్చా. సో ఇప్పుడు మనకి ఏమైందనంటే ఇక్కడ ఈ అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అని ఇవ్వడం ద్వారా దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ ఎలిమెంట్ ఎంత హైట్ ఉంటుందో అంతవరకే హైట్ తీసుకుంటుంది. ఒక రో హైట్ అనేది దేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రో యొక్క హైట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రో యొక్క హైట్ మనం సంథింగ్ ఎంతో ఇచ్చాం, 200 పిక్సెల్స్ ఇచ్చాం. కానీ ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఆ చిల్డ్రన్స్ అనేవి ఫుల్ హైట్ ని ఆక్యుపై చేయట్లేదు, దాని యొక్క హైట్ ఎంత తీసుకుంటుందో అంతే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ అలైన్ ఐటమ్స్ అనేది మనకి గ్రిడ్ లో ఎన్ని చిల్డ్రన్స్ ఉంటే అన్ని ఆ ప్రకారం వెళ్తాయి. సో ఇప్పుడు నేను సేమ్ ఒక చిల్డ్రన్ తీసుకుని దానికి ఈ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అలైన్ సెల్ఫ్ అని ఒకటి ఉంటుంది. అలైన్ ఐటమ్స్ అంటే పేరెంట్ లో యూజ్ చేయాలి, అలైన్ సెల్ఫ్ అనేది ఓన్లీ చిల్డ్రన్ లో మాత్రమే యూజ్ చేయాలి, గ్రిడ్ చిల్డ్రన్స్ లో. సో ఇక్కడ మనకి ఏమైంది అని అంటే ఓన్లీ ఫస్ట్ చిల్డ్రన్ కే అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అని ఇచ్చాం. సో అలైన్ ఏం చెప్తుందనంటే వెర్టికల్ గా ఆ ఎలిమెంట్ ఈ సెల్ లో స్టార్టింగ్ లో ఉండాలి. ఎంత హైట్ ఉండాలి అని అంటే ఆ కంటెంట్ అక్కడ దానికి ఉన్న కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంత హైటే తీసుకుంటుంది. కానీ రిమైనింగ్ అన్ని ఇక్కడ ఏమైనాయి అంటే ఫుల్ హైట్ తీసుకున్నాయి. ఫుల్ హైట్ అంటే ఏంటంటే రో యొక్క హైట్ కంప్లీట్ గా తీసుకుని స్ట్రెచ్ అయిపోయింది. సో ఏంటి అని అంటే బై డిఫాల్ట్ ఇక్కడ అలైన్ ఐటమ్స్ అనే ఒక ప్రాపర్టీ స్ట్రెచ్ అని ఉంటుంది. సో అప్పుడు అలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ అన్న మనకి బై డిఫాల్ట్ స్ట్రెచ్ అని తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అదే ఉంటుంది కాబట్టి ఆ ఎలిమెంట్స్ కంప్లీట్ గా స్ప్రెడ్ అవుతాయి రో వైజ్ కాలం వైజ్. కానీ ఈ అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇస్తే వెర్టికల్ గా ఆ ఎలిమెంట్ ఆ చిల్డ్రన్ అనేది ఆ సెల్ లో వెర్టికల్ గా సెంటర్ లోకి వస్తుంది అనమాట. ఇంతకు ముందు స్టార్ట్ అంటే ఈ బాక్స్ మొత్తంలో పైకి వెళ్ళిపోయినాయి అన్ని. సో దేనికి సంబంధించిన బాక్స్ దానికి సంబంధించింది. సో ఒక బాక్స్ విత్ హైట్ మనకు ఎలా తెలుస్తుంది అని అంటే
ఫస్ట్ చిల్డ్రన్ ఏమో ఫస్ట్ కాలంలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది. సో రో యొక్క హైట్, కాలం యొక్క విడ్త్ ఎంతైతే ఉంటుందో ఆ చైల్డ్ యొక్క డైమెన్షన్స్ అలా ఉంటాయి. ఆ డైమెన్షన్స్ లో సో అంటే ఏంటి అని అంటే, ఇంతకు ముందు మనకి ఎలా వచ్చింది అని అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బాక్స్, ఆ బాక్స్ లో మొత్తం ఆక్యుపై చేసేసింది ఇంత చిల్డ్రన్. కానీ ఇప్పుడు ఏం చేసింది, ఎలైన్ ఐటమ్ సెంటర్ అని ఇచ్చాం కాబట్టి ఈ బాక్స్ మొత్తంలో వెర్టికల్ గా సెంటర్ లోకి అది వస్తుంది. ఎంత హైట్ తీసుకుంటుంది అని అంటే, దానికి దాని కంటెంట్ ఎంత అయితే ఉంటుందో అంత హైటే తీసుకుంటుంది. అదే ఇక్కడ నేను చైల్డ్ 1 కి సమ్ కంటెంట్ రాస్తున్నా. సో ఇక్కడ నేను లోరెమ్ అని చెప్పి 20 రాస్తున్నా. సో ఇక్కడ మనకి 20 లెటర్స్ అనేవి వస్తాయి లోరెమ్ అని యూజ్ చేయడం ద్వారా. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇప్పుడు దీని యొక్క హైట్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయింది అని అంటే, దానిలో కంటెంట్ అనేది ఎక్కువైంది కాబట్టి దీని యొక్క హైట్ ఇంక్రీజ్ అయింది. కానీ ఈ టోటల్ గా ఈ బాక్స్ లో వెర్టికల్ గా ఆ ఎలిమెంట్ అనేది సెంటర్ కి వచ్చింది, ఈ ఎలిమెంట్ సెంటర్ కి వచ్చింది. కానీ ఈ ఎలిమెంట్ హైట్ ఎంత ఉందంటే ఒక లైన్ కి సరిపడగా హైట్ ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కి అంతే. సో ఎలైన్ ఐటమ్స్ అనేది ఏం చెప్తుందని అంటే, ఆ సెల్ లో ఆ చిల్డ్రన్ వెర్టికల్ గా స్టార్టింగ్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, ఎండ్ లో ఉండాలా. అంటే ఈ బాక్స్ లో స్టార్టింగ్ అంటే ఇక్కడికి వస్తుంది, ఎండింగ్ అంటే ఇక్కడికి వస్తుంది, సెంటర్ లో అంటే ఇక్కడికి వస్తుంది, స్ట్రెచ్ అంటే కంప్లీట్ గా ఆ బాక్స్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రెచ్ అని ఇస్తున్నా ఎలైన్ ఐటమ్స్. ఇక్కడ ఎలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ అని ఇస్తున్నా. స్ట్రెచ్ అనేది కంప్లీట్ గా ఒక ఆ ఎలిమెంట్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. ఈ సెల్ యొక్క విడ్త్ హైట్ ఎంతైతే ఉంటుందో అంతా ఆక్యుపై చేస్తుంది. ఇది అలైన్ ఐటమ్స్. నెక్స్ట్ జస్టిఫై ఐటమ్స్. అలైన్ ఏం చెప్తుంది, ఎలిమెంట్ వెర్టికల్ గా స్టార్ట్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, బాటమ్ లో ఉండాలా, మొత్తం ఆక్యుపై చేయాలని చెప్తుంది. ఈ జస్టిఫై ఏం చెప్తుంది అంటే, హారిజెంటల్ గా ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉండాలో చెప్తుంది. సో ఇక్కడ నేను జస్టిఫై ఐటమ్స్ అని ఇస్తున్నా. బై డిఫాల్ట్ అలైన్ ఐటమ్స్ జస్టిఫై ఐటమ్స్ గ్రిడ్ లో స్ట్రెచ్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తుంది. సో అందుకే ఆ ఎలిమెంట్స్ ఫుల్ సెల్ యొక్క విడ్త్ హైట్ ఆక్యుపై చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఏమైంది, సో ఈ ఎలిమెంట్ హారిజెంటల్ గా స్టార్ట్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, మిడిల్ అంటే స్టార్ట్ లో ఉండాలా, అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, మిడిల్ లో ఉండాలా, మొత్తం ఆక్యుపై చేయాలని చెప్పేది ఈ అలైన్, ఈ జస్టిఫై ఐటమ్స్ అన్నమాట. సో జస్టిఫై జనరల్ గా ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటే, సెకండ్ సెల్ లో విడ్త్ హైట్ మనం ఎంత ఇచ్చాం. ఇంతకు ముందు ఏమైంది, ఈ కంప్లీట్ విడ్త్ హైట్ లో ఆ ఎలిమెంట్ అనేది ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ హైట్ అయితే తీసుకుంది కానీ విడ్త్ తీసుకోలే. ఎందుకనంటే మనం జస్టిఫై ఐటమ్స్ స్టార్ట్ అని ఇచ్చాం. సో జస్టిఫై ఐటమ్స్ స్టార్ట్ అని ఇవ్వడం ద్వారా దాని మీనింగ్ ఏంటి అని అంటే, ఆ ఎలిమెంట్ ఆ సెల్ లో హారిజెంటల్ గా లెఫ్ట్ సైడ్ కి వస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ కి వస్తుంది. సో ఇప్పుడు నేను సేమ్ ఎండ్ అని ఇస్తున్నా, ఈ జస్టిఫై ఐటమ్స్ ఎండ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ జస్టిఫై ఐటమ్స్ ఎండ్ కానీ అలైన్ ఐటమ్స్ ఎండ్ కానీ ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే, ఆ గ్రిడ్ కంటైనర్ లో ఎన్ని చిల్డ్రన్స్ అయితే ఉన్నాయో ప్రతి చిల్డ్రన్ కి ఆ సెల్ అయితే ప్రతి చిల్డ్రన్ ఒక్కొక్క సెల్ ఇచ్చాం కదా ఇక్కడ, దాంట్లో రైట్ సైడ్ కి ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు సెంటర్ అని ఇస్తే ఆ సెల్ లోనే సెంటర్ లోకి వస్తాయి ప్రతిది. సో ఇక్కడ సెంటర్. సో ఇక్కడ థర్డ్ ఇప్పుడు సెకండ్ చిల్డ్రన్ కి అది చూసింది, ఇది ఫోర్త్ చిల్డ్రన్. ఫోర్త్ చిల్డ్రన్ యొక్క హైట్ విడ్త్ ఇంత. ఇప్పుడు మనం ఎలైన్ అని చెప్తే అది వెర్టికల్ గా ఇక్కడికి వచ్చేస్తుంది సెంటర్ అంటే. కానీ మనం జస్టిఫై సెంటర్ అని చెప్పాం కాబట్టి అది ఏం చేస్తుంది అంటే, దాని యొక్క హైట్ నేమి తగ్గించదు, విడ్త్ ను మాత్రమే ఆ ఎలిమెంట్ కి ఎంత విడ్త్ కావాలో అంతే తీసుకుండి సెంటర్ లోకి పెడుతుంది అనమాట.
లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ పడుతుంది, రైట్ అంటే రైట్ సైడ్ పడుతుంది. బై డిఫాల్ట్ అలైన్ ఐటమ్స్, జస్టిఫై ఐటమ్స్, స్ట్రెచ్ అని ఉంటుంది. సో అంటే ఆ ఎలిమెంట్ కి ఎంత విడ్త్ కావాలో అంత కాకుండా, ఎంత హైట్ కావాలో అంత కాకుండా కంప్లీట్ గా ఆ సెల్ యొక్క మనం ఆ ఒక పర్టికులర్ సెల్ తీసుకుంటే, అంటే ఈ చిల్డ్రన్ అనుకుంటున్నాం కదా, దీని మీనింగ్ ఏంటి? ఇది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ లో ఉంది. మనం ఫస్ట్ రో యొక్క విడ్త్ ఎంత ఇచ్చాము, సో ఫస్ట్ రో యొక్క హైట్ ఎంత ఇచ్చామో ఈ చిల్డ్రన్ యొక్క హైట్ కూడా అంతే అవుతుంది. ఫస్ట్ కాలమ్ యొక్క విడ్త్ ఎంతైతే ఇచ్చామో ఈ చిల్డ్రన్ యొక్క విడ్త్ కూడా అంతే అవుతుంది అనమాట. సో అది. సో ఇదేంటి అని అంటే సో ఇప్పుడు గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అండ్ జస్టిఫై ఐటమ్స్ ఇలా చూసాం. ఇక్కడ మనం ఇప్పుడు దాకా పేరెంట్ ప్రాపర్టీసే చూసాం. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ప్రతి చిల్డ్రన్ ఏమవుతుంది అని అంటే సో ఇక్కడ నేను 200 పిక్సెల్స్, సో ఒక్కొక్క కాలం యొక్క విడ్త్ 200 పిక్సెల్స్ ఉండాలని ఇస్తున్నా. ఒక్కొక్క రో యొక్క విడ్త్ 300 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చినాయి. ఇక్కడ నెక్స్ట్ ఆ ఎలిమెంట్ అనేది రాలే, ఫోర్త్ ఎలిమెంట్. ఎందుకంటే మనం 3 కాలమ్సే అని చెప్పాం. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఫోర్త్ కాలం రాలేదు ఎందుకు అని అంటే మనం 3 కాలమ్సే రావాలని చెప్పాం కాబట్టి ఈ నెక్స్ట్ రోకి వెళ్ళిపోయింది. రోస్ 2 అని చెప్పాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ సెకండ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ప్రతి చిల్డ్రన్ ఒక సెల్ ఆక్యుపై చేస్తుంది. ఒక సెల్ అంటే ఏంటనంటే ఒక పర్టికులర్ రో నెంబర్, ఒక పర్టికులర్ కాలం నెంబర్. సో అంటే ఈ చైల్డ్ 1 ఏమో ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉంది, ఈ చైల్డ్ 2 ఏమో ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఉంది, చైల్డ్ 3 ఏమో ఫస్ట్ రోలో థర్డ్ కాలం లో ఉంది దాని పొజిషన్. ఇక్కడ ఫోర్త్ చిల్డ్రన్ ఏదైతే ఉందో అది సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉంది. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ ప్రతి చిల్డ్రన్ ఎలా తీసుకుంటుందనంటే ఒక సెల్ ని తీసుకుంటుంది. అలా కాకుండా ఒక సెల్ ని కాకుండా మోర్ దెన్ 1 సెల్ ఆక్యుపై చేయాలి అని అంటే ఇక్కడ సెల్ అనేది ఏం చెప్తుందని అంటే ఒక వెర్టికల్, ఒక 2 వెర్టికల్ లైన్స్, 2 హారిజంటల్ లైన్స్ ని చెప్తుంది అనమాట. సో అంటే ఏంటనంటే ఇప్పుడు మనకి ఒక డయాగ్రామ్ చూపిస్తాను, ఆ డయాగ్రామ్ ప్రకారం చెప్తాను. సో ఇది మనకి ఒక గ్రిడ్ కంటైనర్ అని అనుకుంటే ఇందులో వెర్టికల్ గా ఉండేవి కాలం లైన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక రో ఫామ్ అవుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ లైన్ దాని మధ్యలో ఉండేది ఒక రో ఫామ్ అవ్వాలి అని అంటే ఈ రెండు రోస్ అనేవి కలవాలి. సో రో 1, రో లైన్ 1, రో లైన్ 2 కలిపి ఒక రో అనేది ఫామ్ అవుతుంది. తర్వాత రో లైన్ 2, రో లైన్ 3 కలిపి సెకండ్ రో అనేది ఫామ్ అవుతుంది. రో లైన్ 3, రో లైన్ 4 కలిపి థర్డ్ రో అనేది ఫామ్ అవుతుంది. అదే విధంగా కాలం లైన్ 1, కాలమ్స్ అనేవి వెర్టికల్ గా ఉంటాయి. ఈ లైన్ కాలం లైన్ నెంబర్ 1, కాలం లైన్ నెంబర్ 2 కలిపి ఈ కాలం అనేది ఫామ్ అవుతుంది, ఫస్ట్ కాలం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే బై డిఫాల్ట్ ప్రతి ఎలిమెంట్ ఇప్పుడు కాలం నెంబర్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతే కాలం నెంబర్ 2 దగ్గరికి తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ చిల్డ్రన్ మనం కాలం నెంబర్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి కాలం 3 వరకు కానీ కాలం 4 వరకు కానీ రావాలి అని అంటే చిల్డ్రన్ కి సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే సో ఇప్పుడు చిల్డ్రన్ 1 సెలెక్ట్ చేస్తున్నా. చైల్డ్ 1 బై డిఫాల్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది?
గ్రిడ్ కాలం స్టార్ట్ 1. సో ఫస్ట్ కాలం దగ్గర స్టార్ట్ అయింది, గ్రిడ్ కాలం ఎండ్, సెకండ్ కాలం దగ్గర ఎండ్ అయింది. సో ఇప్పుడు సేమ్ ఇందాక మనకి ఏదైతే అవుట్పుట్ ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఈ ఫస్ట్ చిల్డ్రన్ కాలం నెంబర్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు రావాలి అని ఇచ్చాం. సో అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ చిల్డ్రన్ ఈ రో మొత్తం ఆక్యుపై చేసింది. ఒక రో తీసుకున్నాము, దాంట్లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి అని అంటే కాలం లైన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే ఒక కాలం ఫామ్ అవుతుంది అని అంటే 2 లైన్స్ అనేవి కావాలి. అంటే సో కాలం లైన్ 1, కాలం లైన్ 2, కాలం లైన్ 3, కాలం లైన్ 4. ఇక్కడ మనం ఏం చెప్పాము, ఫస్ట్ చిల్డ్రన్ అనేది ఇంతకు ముందు కాలం 1 దగ్గర నుంచి కాలం 2 ఇక్కడ వరకే ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది మొత్తం ఇక్కడ దాకా వచ్చింది. కాలం 1, కాలం లైన్ నెంబర్ 2, కాలం లైన్ నెంబర్ 3, కాలం లైన్ నెంబర్ 4 వరకు రావాలని చెప్పాము. ఎలా చెప్పాము, గ్రిడ్ కాలం స్టార్ట్ అనే ప్రాపర్టీలో 1 అని ఇచ్చాము, గ్రిడ్ కాలం ఎండ్ అనే ప్రాపర్టీలో 4 అని ఇచ్చాం. కాబట్టి చిల్డ్రన్ 1 అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ కాలం ఎండ్ 3 ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే ఇంతకు ముందు ఈ చివరి వరకు వచ్చింది, కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వరకే కాలం లైన్ 1, కాలం లైన్ 2, కాలం లైన్ 3. సో 3 కాలమ్స్ లైన్స్ వరకు తీసుకుంది. అది కాలమ్స్ చెప్పేది. ఇప్పుడు గ్రిడ్ కాలం స్టార్ట్, గ్రిడ్ కాలం ఎండ్ 2 ప్రాపర్టీస్ చూసాం కదా, ఆ రెండిటికి షార్ట్ కట్టే గ్రిడ్ కాలం అని ఒక షార్ట్ కట్ ప్రాపర్టీ ఉంటుంది. దాంట్లో మనం ఏం చెప్పాలంటే ఆ పర్టికులర్ చిల్డ్రన్ ఏ కాలం లైన్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఏ కాలం లైన్ దగ్గర ఎండ్ అవ్వాలి, 2 స్లాష్ తో సెపరేట్ చేయాలి. ఇంతకు ముందు 1, 3 అనే 2 ప్రాపర్టీస్ ని యూజ్ చేసి చెప్పాం, కాలం స్టార్ట్, కాలం ఎండ్ అని. సో ఈ రెండిటికే ఈ షార్ట్ కట్ అనమాట గ్రిడ్ కాలం అని. సో ఇక్కడ ఏమైంది, కాలం లైన్ 1, కాలం లైన్ 2, కాలం లైన్ 3 మొత్తం చిల్డ్రన్ 1కి ఆక్యుపై అయింది. సో ఇక్కడ మనం ఓన్లీ కాలమ్స్ కి చెప్పాం. ఇదే సేమ్ రోస్ కూడా ఉంది. రోస్ ఏంటి అని అంటే గ్రిడ్ రో స్టార్ట్, గ్రిడ్ రో ఎండ్, రో స్టార్ట్, రో ఎండ్. బై డిఫాల్ట్ ఒక రో లైన్ నెంబర్ నుంచి కానీ ఒక కాలం నెంబర్ నుంచి కానీ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ లైన్ వరకే, అంటే ఫస్ట్ రో లైన్ దగ్గరే స్టార్ట్ అయింది అని అంటే సెకండ్ రో లైన్ వరకే ఆ ఎలిమెంట్ అనేది ఆక్యుపై చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ చిల్డ్రన్ ఫస్ట్ రో లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 3rd రో లైన్ వరకు స్ప్రెడ్ అవ్వాలని ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ చిల్డ్రన్ ఏమైంది, ఇది మొత్తం వెర్టికల్ గా మొత్తం ఆక్యుపై చేసింది. ఎందుకనంటే ఫస్ట్ రో లైన్ 1 ఇది, రో లైన్ 2 ఇది, రో లైన్ 3 ఇది అనమాట. సో ఇక్కడ మనకి చిల్డ్రన్ 1 ఈ రో లైన్ 1, 2, 3 మొత్తం ఈ 3 లైన్స్ ఆక్యుపై చేసింది. కాబట్టి మనకు ఉండాల్సిన 3 రోస్ 2 కాలమ్సే. కాబట్టి దీని తర్వాత ఇంకో రో ఉండదు. కాబట్టి సెకండ్ చిల్డ్రన్ ఎక్కడికి వెళ్ళింది, సెకండ్ కాలంలోకి వెళ్ళింది. సో ఈ సెకండ్ చిల్డ్రన్ మటుకి రో లైన్ 1, రో లైన్ 2 మధ్యలోనే ఉంది. సో ఇక్కడ వరకే ఉంది. తర్వాత థర్డ్ చిల్డ్రన్ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ కాలంలో థర్డ్ చిల్డ్రన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ థర్డ్ చిల్డ్రన్ తర్వాత 4th చిల్డ్రన్ ఇంతకు ముందు ఎక్కడ వచ్చింది, కానీ ఇప్పుడు మనకి ఇది చైల్డ్ 1 ఆక్యుపై చేస్తుంది కాబట్టి దాని తర్వాత పొజిషన్ లోకి వెళ్ళింది అనమాట. సో ఇది కాలం స్టార్ట్, కాలం ఎండ్, రో స్టార్ట్, రో ఎండ్ అని చెప్పేది. సో ఈ గ్రిడ్ రో స్టార్ట్, గ్రిడ్ రో ఎండ్ రెండిటికి షార్ట్ కట్ ఏంటి అని అంటే గ్రిడ్ రో. ఈ గ్రిడ్ రో అనే ప్రాపర్టీలో ఆ పర్టికులర్ చిల్డ్రన్ ఎలిమెంట్ అనేది ఏ రో దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ రో వరకు
స్పాన్ చేయాలి దాన్ని. సో ఇందాక ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అలానే వచ్చింది. సో ఇప్పుడు నేను చిల్డ్రన్ 1కే తీసుకున్నా. సేమ్ ఇదే మనం చిల్డ్రన్ 2 కూడా తీసుకోవచ్చు. సో చిల్డ్రన్ 2 కూడా నేను ఏమి ఇస్తున్నానంటే రో లైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రో లైన్ 3 వరకు స్ప్రెడ్ అవ్వాలని. సో ఇక్కడ ఏమైంది, సో ఫస్ట్ చిల్డ్రన్ ఏమో రో లైన్ 1 దగ్గర నుంచి రో లైన్ 2 రో లైన్ 3 వరకు. సో అంటే అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. సేమ్ అదే సెకండ్ చిల్డ్రన్ కూడా రో లైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఇదంతా రో లైన్ 1, ఇదంతా రో లైన్ 1 అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది రో లైన్ 2 అక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఇది రో లైన్ 3. సో 3 రో లైన్స్ వరకు అది స్ప్రెడ్ అవ్వాలన్నాం కాబట్టి అది వచ్చింది. సో ఇప్పుడు మనం సెకండ్ చిల్డ్రన్ కి ఫస్ట్ చిల్డ్రన్ కే చెప్పాము, కానీ థర్డ్ ఫోర్త్ రో లైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రో లైన్ 2 వరకే వచ్చినాయి. సో ఫోర్త్ చిల్డ్రన్ చూసుకున్నట్టయితే సెకండ్ రో లైన్ కాడి నుంచి స్టార్ట్ అయ్యి థర్డ్ రో లైన్, అంటే ఆ రెండింటి ఒక లైన్ గ్యాప్ ద్వారానే వస్తున్నాయి. కానీ చిల్డ్రన్ 1కి మనం 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 3 దాకా రావాలని ఇచ్చాం. సో ఇప్పుడు సేమ్ ఈ గ్రిడ్ రో కాకుండా గ్రిడ్ కాలం అని కూడా 1/3 అని ఇస్తున్నా. సో అంటే ఇక్కడ మనకి ఈ చిల్డ్రన్ 1 అనేది రో లైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రో లైన్ 3 వరకు స్ప్రెడ్ అవ్వాలి, కాలం లైన్ 1 నుంచి స్టార్ట్ అయ్యి కాలం లైన్ 1 వరకు స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చాం. సో రో లైన్ 1 ఇది. సో చిల్డ్రన్ 1 రో లైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రో లైన్ 3 వరకు రావాలి. సో ఇక్కడ నేను చైల్డ్ 3కి ఇస్తున్నా, ఎందుకంటే అక్కడ కలర్స్ మ్యాచ్ అయిపోయి తెలియట్లేదు డిఫరెన్స్. సో ఇప్పుడు ఫస్ట్ చిల్డ్రన్ రో లైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, రో లైన్ 3 వరకు రావాలి, అంటే ఇక్కడికి వచ్చింది అనమాట. సో రో లైన్ 1 ఇక్కడ స్టార్టింగ్, రో లైన్ 2 ఇక్కడ, రో లైన్ 3 ఇక్కడ, అండ్ కాలమ్స్ కూడా కాలం లైన్ 1, కాలం లైన్ 2, కాలం లైన్ 3 ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ చైల్డ్ 4 కాలం 3 దగ్గర నుంచి కాలం 4 లైన్ వరకు వచ్చింది స్ప్రెడ్. కానీ రోస్ మటుకి ఫస్ట్ రో, సెకండ్ రో లైన్,
థర్డ్ రో లైన్. సో 3 లైన్స్ అనేది ఆక్యుపై చేసింది అనమాట. సో ఇలా రో లైన్స్ ని యూజ్ చేసి మనకున్న రోస్ లో కాలమ్స్ లో ఎంత వరకు పర్టికులర్ ఎలిమెంట్ అనేది స్ప్రెడ్ అవ్వాలో ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఇందాక ఒక లేఅవుట్ చూసాం కదా ఎగ్జాంపుల్ లో. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో, సో ఫస్ట్ చిల్డ్రన్ ఏదైతే ఉందో అది సపోజ్ ఇక్కడ మనం 4 కాలమ్స్ తీసుకున్నట్టయితే సపోజ్ ఇక్కడ నేను 4 కాలమ్స్ అని తీసుకుంటున్నా. సో ఇది కాలమ్ లైన్ 1, కాలమ్ లైన్ 2, కాలమ్ లైన్ 3, కాలమ్ లైన్ 4, కాలమ్ లైన్ 5. ఒక కాలం ఫామ్ అవ్వాలి అంటే 2 కాలమ్ లైన్స్ కావాలి. ఇక్కడ మనం 4 కాలమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి 5 కాలమ్ లైన్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ చిల్డ్రన్ ఏదైతే ఉందో అది కాలమ్ లైన్ నెంబర్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాలమ్ లైన్ నెంబర్ 5 వరకు స్ప్రెడ్ అవ్వాలి అని ఇవ్వాలి. ఇక్కడ ఇది ఫస్ట్ చిల్డ్రన్ ఏమో హెడర్, ఈ సెకండ్ చిల్డ్రన్ ఏమో. అండ్ ఇప్పుడు నేను రోజు కూడా అలాగే స్ప్రెడ్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఈ డిజైన్ లో ఎలా తీసుకోవాలి అని అంటే ఫోర్ రోస్ 4 కాలమ్స్ తీసుకుని దానిలో ఫస్ట్ చిల్డ్రన్ ఏదైతే ఉందో అది రో లైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రో లైన్ 2 వరకు రావాలి. కానీ కాలమ్స్ మటుకి కాలమ్ లైన్ నెంబర్ 1 దగ్గర నుంచి కాలమ్ లైన్ నెంబర్ 5 వరకు స్ప్రెడ్ అవ్వాలని ఇచ్చాం. అది ఫస్ట్ చిల్డ్రన్. ఇది సెకండ్ చిల్డ్రన్ చూద్దాం. సెకండ్ చిల్డ్రన్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాము, ఇక్కడ నుంచి. సో ఇదంటే ఏంటి, కాలమ్ లైన్ నెంబర్ 1. సో ఇది కాలమ్ లైన్ నెంబర్ 2. అండ్ రో పొజిషన్స్ ఎక్కడ, రో లైన్ నెంబర్ 2, రో లైన్ నెంబర్ 3, రో లైన్ నెంబర్ 4 వరకు స్ప్రెడ్ అవ్వాలి ఈ నవంబర్ అనేది. అది ఒక చిల్డ్రన్. ఇప్పుడు కంటెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే రో లైన్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రో లైన్ 3, రో లైన్ 4 వరకు రావాలి. అండ్ కాలమ్స్ చూసుకున్నట్టయితే కాలమ్ లైన్ నెంబర్ 2 దగ్గర నుంచి కాలమ్ లైన్ నెంబర్ 3 దగ్గర నుంచి కాలమ్ లైన్ నెంబర్ 4 వరకు రావాలన్నమాట ఇలాగా. సో ఇలా మనం లేఅవుట్ డిజైన్ చేసుకుని ఏ ఎలిమెంట్ ఎక్కడ ఫార్మేట్ చేయాలో చూసుకోవాలన్నమాట. ఇదంతా మాన్యువల్ గా మనం డ్రా చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా తెలుస్తుంది స్ట్రక్చర్ అనేది. సో అది ఒక వే. ఇంకా ఈజీగా చెయ్యాలి అని అంటే సో ఇప్పుడు ఈ రో లైన్స్ ఈ కాలమ్ లైన్స్ కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే ఇక్కడ మనం ఇంకా ఈజీగా ఏం చెప్పొచ్చు అని అంటే ఫస్ట్ మనకి ఎన్ని రోస్ కావాలో ఎన్ని కాలమ్స్ కావాలో డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ డిసైడ్ అయ్యింది ఏంటి అని అంటే 3 కాలమ్స్ కావాలి 2 రోస్ కావాలి అని చెప్పి డిసైడ్ చేసాం. సో 3 కాలమ్స్ 2 రోస్ అని ఇచ్చాం. సో దీని తర్వాత మనం ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అని. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే సో ఇది ఒక 3 కాలమ్స్ 2 రోస్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి, ఎన్ని బాక్సులు ఫామ్ అవుతున్నాయి, 2 రోస్ ఫామ్ అవుతున్నాయి, ఒక్కొక్క రోలో 3 కాలమ్స్ అనేవి ఉంటున్నాయి. సో అంటే అక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఎన్ని సెల్స్ ఫామ్ అవుతున్నాయి, 6 సెల్స్ ఫామ్ అవుతున్నాయి, ఒక్కొక్క రోలో 3 కాలమ్స్ అనేవి ఉంటున్నాయి. సో అలాగా ఆ ఒక రోలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఏరియాకి నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఇచ్చి సో ఇక్కడ నేను ఏరియాకి నేమ్ ఎలా ఇస్తానంటే చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 అని ఇస్తున్నాను. దీని మీనింగ్ ఏంటి అంటే గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో మనం ఏం ఇవ్వాలి అని అంటే ఒక్కొక్క రో వైజు ఒక్కొక్క కాలమ్ కి ఒక్కొక్క నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ రో ఇక్కడ ఫస్ట్ రోకి ప్రతి కాలమ్ కి చైల్డ్ 1 చైల్డ్ 1 చైల్డ్ 1 ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ రో చూసుకుందాం.
ఇప్పుడు సెకండ్ రోలో చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 3 అని ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే మనకి ఫస్ట్ రోలో 3 కాలమ్స్ ఉంటాయి కదా, ఆ 3 కాలమ్స్ కి ఇక్కడ మనం చైల్డ్ 1, చైల్డ్ 1, చైల్డ్ 1 ఇచ్చాము. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే చైల్డ్ 1 ఏదైతే ఉందో దానిలో గ్రిడ్ ఏరియా చైల్డ్ 1 అని పెట్టినట్టయితే మనకి ఆ గ్రిడ్ పేరెంట్ లో ఈ గ్రిడ్ ఏరియాస్ లో చైల్డ్ 1 అనే పోర్షన్ కంటిన్యూస్ గా ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ మొత్తం ఈ చైల్డ్ 1 అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ ఓన్లీ చైల్డ్ 1 కి మాత్రమే అలా ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ రోలో డి ఈ కాలము ఈ కాలము ఈ కాలము చైల్డ్ 1 ఆక్యుపై చేసింది. ఎందుకు మనం అక్కడ చెప్పాం ఫస్ట్ రోలో మొత్తం అన్ని చైల్డ్ నేమ్స్ ఇచ్చాము, ఒక్కొక్క ఏరియాకి చైల్డ్ 1, చైల్డ్ 1, చైల్డ్ 1 అని ఇచ్చాము. సో ఆ చైల్డ్ 1 అనే ఏరియా నేమ్ మళ్ళీ చిల్డ్రన్ లో సేమ్ ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో దానికి ఇవ్వాలి, అప్పుడే మనకి. సో ఇక్కడ మనం దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి చైల్డ్ 1 రావాలి ఈ 3 కాలమ్స్ లో అని దాని మీనింగ్. సో అలా రావాలి అని అంటే ఇక్కడ ఒక నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమే చైల్డ్ 1 ఎలిమెంట్ కి సెలెక్ట్ చేసి ఆ ఎలిమెంట్ కి గ్రిడ్ ఏరియాలో చైల్డ్ 1 అని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను సేమ్ చైల్డ్ 1 అని ఇచ్చి తర్వాత చైల్డ్ 3 అని ఇస్తున్నా. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే మనం ఇక్కడ ఈ సిమిలర్ నేమ్స్ ఏదైతే రాస్తున్నామో అవి వెర్టికల్ గా కానీ హారిజెంటల్ గానీ పక్క పక్కన ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ చైల్డ్ 1 రాసాము, ఇక్కడ చైల్డ్ 1 రాసాము, అండ్ వరుసగా చైల్డ్ 1 సేమ్ నేమ్స్ అనే ఇవ్వచ్చు. హారిజెంటల్ గా వెర్టికల్ గా కూడా సేమ్ నేమ్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే ఇక్కడ చైల్డ్ 1 అని రావాలి, వెర్టికల్ గా ఇక్కడ చైల్డ్ 1 రావాలి, హారిజెంటల్ గా ఇలా ఇచ్చాం. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందని అంటే 2 రోస్ హారిజెంటల్ గానేమో 2 కాలమ్స్ రావాలని ఇచ్చాం, వెర్టికల్ గానేమో ఒక కాలం రావాలని. సో అంటే ఇప్పుడు సో ఇలా ఇవ్వడం అనేది రాంగ్ అనమాట. ఎందుకనంటే చైల్డ్ 1 ఫస్ట్ సెల్ లో స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ సెకండ్ సెల్ లో ఉండాలి, థర్డ్ సెల్ లో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చైల్డ్ 1 అని ఇస్తే కరెక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉండాలి, సెకండ్ కాలంలో ఉండాలి, సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉండండి, సెకండ్ కాలంలో ఉండాలి. అంటే కంటిన్యూస్ గా ఒక పర్టికులర్ ఈ 4 కంటిన్యూస్ గా ఇస్తున్నాం కాబట్టి ఓకే. ఇందాక ఏమి ఇచ్చాము, ఇక్కడ చైల్డ్ 3 అని వేరేది ఇచ్చేసాం. ఇప్పుడు దాని మీనింగ్ ఏమైందంటే చైల్డ్ 1 ఇలా స్టార్ట్ అయింది హారిజెంటల్ గా, వెర్టికల్ గా ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అవ్వకుండా ఉండదు కదా, అందుకే మనకి ఇందాక వేరే ఫార్మేట్ లో స్ట్రక్చర్ అనేది వచ్చింది అక్కడ. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఏమైంది, చైల్డ్ 1 ఈ పార్ట్ ఈ పార్ట్. నేను చైల్డ్ 3 కి డిఫరెంట్ కలర్ ఇస్తున్నా, ఎందుకంటే చైల్డ్ 1 కి చైల్డ్ 3 కి సేమ్ కలర్ ఇవ్వడం ద్వారా అక్కడ రెండు మెర్జ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇది డామినేట్ అయిపోతుంది కలరు.
సో ఇప్పుడు మనం చూసినట్టయితే చైల్డ్ 1 ఈ ఏరియా ఆక్యుపై చేసింది. అదే విధంగా హారిజంటల్ గా ఈ పర్టికులర్ ఏరియా మొత్తం ఆక్యుపై చేస్తుంది అనమాట. సో జనరల్ గా ఒక కాలము, ఒక రో విడ్త్, హైట్ మనం ఇలా ఇచ్చాం. సో ఇది ఒక రో హైట్, ఇది ఒక కాలం విడ్త్ అని ఇచ్చాం. సో మనం ఈ సెల్ కి నేమ్ చైల్డ్ 1 అని ఇచ్చాం. ఈ సెల్ కి ఏరియాకి నేమ్ చైల్డ్ 1 అని ఇచ్చాం. ఇక్కడ చైల్డ్ 1 అని ఇచ్చాం, ఇక్కడ చైల్డ్ 1 అని ఇచ్చాం, ఇక్కడ చైల్డ్ 1 అని ఇచ్చాం. అందుకే చైల్డ్ 1 కి 4 అనేవి ఆక్యుపై అయినాయి అనమాట. ఇది చైల్డ్ 3, ఇది సెపరేట్. సో సో ఇక్కడ మనం చైల్డ్ 1 4 సెల్స్ ఆక్యుపై అయ్యేలా మనం 4 పక్క పక్కనే ఇచ్చాం. సో హారిజంటల్ గా పక్కన, వెర్టికల్ గా పక్కనే ఇచ్చాం. ముందు ఏం చేసామని అంటే హారిజంటల్ గా పక్క పక్కన ఇచ్చాం, వెర్టికల్ గా ఇక్కడ వరకే ఇచ్చాం, ఇది ఇవ్వలేదు. సో ఒక చోట మనం హారిజంటల్ గా రాస్తున్నాము అని అంటే 2 సేమ్ నేమ్స్ వెర్టికల్ గా కూడా అక్కడ సేమ్ వచ్చేలా చూసుకోవాలి. సో లేకపోతే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది అనమాట. సో అంటే ఒక ఎలిమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఓన్లీ ఈ పోర్షన్ లో ఉండడం అనేది పాసిబుల్ అవ్వదు. అందుకు ఎర్రర్ వచ్చింది ఇందాక. సో ఈ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అనేది మనం ఒక ఎలిమెంట్ కి ఏ ఏరియాలో ఉండాలో పేరెంట్ లో ఆ నేమ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ రో మొత్తం చైల్డ్ 1 ఆక్యుపై అయిపోవాలి అని అనుకుంటే ఇక్కడ నేను ఫస్ట్ రో మొత్తం చైల్డ్ 1 అని ఇచ్చి కింద రిమైనింగ్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఓన్లీ చైల్డ్ 1 ఫస్ట్ రోలో వస్తుంది. రిమైనింగ్ ఆటోమేటిక్ గా మనకి రోస్ కాలమ్స్ వేసి అడ్జస్ట్ అవుతాయి. మనకి 2 రోస్ 3 కాలమ్స్ కాబట్టి ఫస్ట్ రోలో 3 కాలమ్స్ చైల్డ్ 1 ఆక్యుపై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రోలో ఫస్ట్ కాలం చైల్డ్ 2, తర్వాత కాలం చైల్డ్ 3, తర్వాత చైల్డ్ 4 అలా ఆక్యుపై అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ డాట్ అని కూడా ఇవ్వచ్చు. ఈ డాట్ అని ఇస్తే మనకి ఏమవుతుంది అంటే ఆ ప్లేస్ లో ఏమి రాదనమాట, ఎంటీ వస్తుంది. ఇక్కడ కాకుండా డాట్ మధ్యలో ఇస్తున్నా. ఇక్కడ సో డాట్ అనేది వర్క్ కావట్లేదు. సో ఇది గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్. ఈ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో మనం ఏమి ఇవ్వాలి అని అంటే మనకి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో, ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో వాటి మొత్తానికి రో వైజ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఎన్ని రోస్ తీసుకున్నాము, 2 రోస్ తీసుకున్నాం. అంటే ఫస్ట్ రోలో ఒక్కొక్క కాలం కి ఒక్కొక్క నేమ్ అనేది ఇవ్వాలి, సెకండ్ రోలో ఒక్కొక్క కాలం కి ఒక్కొక్క నేమ్ అనేది ఇవ్వాలి. సో ప్రతిదీ ఇక్కడ కొటేషన్స్ లో పెట్టాలి. ఒక రోది ఇంకొక రోది ఇలాగా. ఫస్ట్ రోకి కొటేషన్, మళ్ళీ సెకండ్ రోకి కొటేషన్. సో ఆ కాలమ్స్ కి ఏదైతే నేమ్స్ ఇచ్చామో అక్కడ నేమ్ ఏది ఇవ్వాలి అంటే మనం ఇక్కడ ఏ చిల్డ్రన్ అయితే రావాలి అని అనుకుంటున్నామో అక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో దానికి గ్రిడ్ ఏరియా అని పెట్టి ఆ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ గ్రిడ్ ఏరియా చైల్డ్ 1 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే చైల్డ్ 1 ఎలిమెంట్ అనేది ఈ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో చైల్డ్ 1 అనే నేమ్ ఎక్కడైతే ఇచ్చామో అదంతా ఆ ఎలిమెంట్ స్పాన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటి అని అంటే సో ఇక్కడ ఈ కంటైనర్ యొక్క హైట్ 1500 వెర్టికల్ వ్యూ పోర్ట్ హైట్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను గ్రిడ్ టెంప్లెట్ రోస్ లో ఒక్కొక్క రో 300 పిక్సెల్స్ రావాలని ఇచ్చాను. సో ఇలా కాకుండా ఇక్కడ మనం ఆటో అని కూడా ఇవ్వచ్చు. ఈ ఆటో అనే మీనింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ రో మటుకి 300 పిక్సెల్స్ హైట్ తీసుకుంటుంది,
సెకండ్ రో ఎంత హైటో మనం చెప్పలేదు కాబట్టి ఈ గ్రిడ్ అనే ఎలిమెంట్ ప్రాపర్టీ మనం దేనికి ఇచ్చాం, ఈ పేరెంట్ అనే ఎలిమెంట్ కదా, దాని యొక్క హైట్ ఎంతైతే ఉంటుందో రిమైనింగ్ హైట్ 300 పిక్సెల్స్ పోని రిమైనింగ్ హైట్ ఎంతైతే ఉంటుందో అది మొత్తం చైల్డ్ 4కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ రో 1కి ఓన్లీ 100 పిక్సెల్స్ ఇస్తున్నా. అప్పుడు ఏమవుతుందనంటే రిమైనింగ్ హైట్ మొత్తం 700 పిక్సెల్స్ లో 100 వ్యూ పోర్ట్ హైట్ లో, ఇక్కడ కూడా నేను 100 వ్యూ పోర్ట్ హైట్ కాకుండా 700 పిక్సెల్స్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి 700 పిక్సెల్స్ లో ఫస్ట్ది 100 పిక్సెల్స్ పోను రిమైనింగ్ ఎంతైతే హైట్ ఉంటుందో అది మొత్తం సెకండ్ రోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆటో అంటే ఏంటి అని అంటే ఇక్కడ రిమైనింగ్ పోను ఎంతైతే మిగులుతుందో అది మొత్తం ఇక్కడ ఆక్యుపై చేస్తుంది అనమాట, ఎలొకేట్ చేస్తుంది బ్రౌజర్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కాలం ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ లో మనం ఏం చేస్తున్నాము, ఎన్ని కాలమ్స్ అయితే కావాలో ఆ ఒక్కొక్క కాలం యొక్క మెజర్మెంట్ ఇస్తున్నాం, ఎంత హై విత్ ఉండాలి ఆ కాలం అని. ఇక్కడ మనకి సపోజ్ ఒక 10 కాలమ్స్ కావాలి అని అనుకుంటే 10 కాలమ్స్ కి సేమ్ విత్ కావాలి అని అనుకుంటే 10 టైమ్స్ మనం 200 పిక్సెల్స్ అలా రాసుకోవాలి. సో అలా కాకుండా ఇక్కడ మనకి రిపీట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ రిపీట్ అనే ప్రాపర్టీలో ఫస్ట్ మనం ఇక్కడ రిపీట్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి మనం 2 వాల్యూస్ పాస్ చేయాలి. ఫస్ట్ ఏంటి అని అంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఒక్కొక్క కాలం యొక్క విడ్త్ ఎంత కావాలి, అన్నిటికీ ఇక్కడ మనకి సేమే కావాలి కాబట్టి ఇలా ఇచ్చుకోవచ్చు. సేమ్ స్ట్రక్చర్ అనేది రిపీట్ అవ్వాలి. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, 3 టైమ్స్. ఆ 3 టైమ్స్ ఇక్కడ మనం కాలమ్స్ కి ఇస్తున్నాం కాబట్టి కాలం యొక్క విడ్త్ అని దాని మీనింగ్. సో 3 కాలమ్స్, ఒక్కొక్క కాలం యొక్క విడ్త్ 300. అలాగా సేమ్ రోస్ కూడా మనం సేమ్ నెంబర్ అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రోస్ కావాలి, అన్నిటికీ సేమ్ విడ్త్ సేమ్ హైట్ కావాలి అని అనుకుంటే రో హైట్ ఆ రిపీట్ అనే ప్రాపర్టీ దానికి కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు పేరెంట్ ప్రాపర్టీస్ చాలా చూసాం. మధ్యలో నేను చిల్డ్రన్ కూడా కొన్ని చెప్పాను. చిల్డ్రన్స్ లోనే అలైన్ సెల్ఫ్, అలైన్ అనే ఇంకో ప్రాపర్టీ కూడా చెప్పాను. జస్టిఫై ఐటమ్స్ అనేదేమో మొత్తం అన్ని చిల్డ్రన్స్ కి, ఓన్లీ జస్టిఫై సెల్ఫ్ అంటే ఏ పర్టికులర్ ఎలిమెంట్ తీసుకుంటామో దానికే. సో ఇప్పుడు నేను చైల్డ్ 1 తీసుకుని దీంట్లో జస్టిఫై సెల్ఫ్ అని ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటి అని అంటే ఓన్లీ ఈ పర్టికులర్ ఎలిమెంటే ఆ ఎలిమెంట్ ఉన్న సెల్లో వెర్టికల్ గా స్టార్ట్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, ఎండ్ లో ఉండాలా అని చెప్పాలన్నమాట. లేకపోతే స్ట్రెచ్ అవ్వాలి. బై డిఫాల్ట్ స్ట్రెచ్ అవుద్దని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఏమైంది, ఓన్లీ ఒక్క ఎలిమెంటే ఎలైన్ ఏంటేనేమో ఎలైన్ అంటే హారిజెంటల్ గా ఎక్కడ ఉండాలో చెప్పేది. జస్టిఫై ఏమో ఎలైన్ అంటేనే వెర్టికల్ గా టాప్ లో ఉండాలా, మిడిల్ లో ఉండాలా, బాటమ్ లో ఉండాలా చెప్పేది. జస్టిఫై ఏమో హారిజెంటల్ గా స్టార్ట్ లో ఉండాలా, ఎండ్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా అని చెప్పేది. సో జస్టిఫై ఇక్కడ ఎండ్ అని ఇచ్చాం కాబట్టి ఈ కంప్లీట్ సెల్ ఏదైతే ఉందో దాంట్లో ఎండ్ లోకి వచ్చింది అనమాట, ఈ ఒక్క చిల్డ్రన్ మాత్రమే. సో అదే ఇక్కడ నేను ఈ ఎలైన్ సెల్ఫ్ అని ఇస్తే ఎలైన్ ఏం చెప్తుందనంటే వెర్టికల్ గా ఆ ఎలిమెంట్ ఆ సెల్ లో ఎండ్ లోకి వచ్చింది. సో ఇలా ఇది వెర్టికల్ గా కదా, వెర్టికల్ గా ఆ ఎలిమెంట్ ఎక్కడికి వచ్చింది. దాని యొక్క హైట్ ఇప్పుడు ఎంత అవుతుంది అని అంటే ఆ ఎలిమెంట్ కి ఎంత అయితే హైట్ కావాలో అంతే తీసుకుంటుంది. సో ఎలైన్ ఐటమ్స్, ఎలైన్ సెల్ఫ్, జస్టిఫై ఐటమ్స్, జస్టిఫై సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ ఏదైతే ఉందో చిల్డ్రన్స్ కి ఇవ్వాలి. చిల్డ్రన్ అంటే ఏంటి అని అంటే మనం ఇక్కడ ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి గ్రిడ్ అని ఇచ్చామో, డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చామో దాని లోపల ఉన్న ట్యాగ్ ఎలిమెంట్స్ అనమాట. పేరెంట్ సెలెక్ట్ చేసి దీనికి డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చాం కాబట్టి ఇవన్నీ దీనికి చిల్డ్రన్స్ అవుతాయి కాబట్టి ఈ చిల్డ్రన్స్ లో సెల్ఫ్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎలైన్ కంటెంట్, జస్టిఫై కంటెంట్. ఈ ఎలైన్ కంటెంట్, జస్టిఫై కంటెంట్ ఏంటి అని అంటే టోటల్ గ్రిడ్ మొత్తం, మన గ్రిడ్ మొత్తం ఆ గ్రిడ్ కంటైనర్ లో ఎక్కడ ఉండాలి అని చెప్పేది. సో ఇక్కడ నేను విడ్త్, హైట్ మొత్తం 1000 పిక్సెల్స్ ఇస్తున్నా. 2 rows, 3 rows,
3 కాలమ్స్ అండ్ ఒక్కొక్కటి 200 పిక్సెల్స్ ఉండాలని ఇస్తున్నా. కాలమ్ విడ్త్ కానీ రో హైట్ కానీ. సో గ్రిడ్ టెంప్లెట్ రోస్. సో ఇక్కడ అలైన్ కంటెంట్ సెంటర్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేను ఈ గ్రిడ్ కంటైనర్ ఏదైతే ఉందో దానికి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, సమ్ గ్రే షేడ్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ గ్రిడ్ కంటైనర్ మొత్తంలో ఈ చిల్డ్రన్స్ అన్ని టాప్ లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకనంటే అలైన్ కంటెంట్ సెంటర్ అని ఇచ్చాం కదా అలైన్ కంటెంట్. సో ఇది మనకి. సో ఇప్పుడు నేను హైట్ అనేది తగ్గిస్తున్నా. హైట్ ఎక్కువ అవడం వల్ల ఇందాక డిఫరెన్స్ తెలియలేదు. సో 100 పిక్సెల్స్ అండ్ ఈచ్ రో హైట్ 100 ఇస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ టోటల్ గ్రిడ్ కంటైనర్ ఏదైతే ఉందో దానిలో ఈ పోర్షన్ మాత్రమే మనకి చిల్డ్రన్స్ అనేవి ఉన్నాయి. ఆ చిల్డ్రన్స్ అన్ని వెర్టికల్ గా సెంటర్ లోకి వచ్చేసినాయి. ఎందుకనంటే అలైన్ కంటెంట్ సెంటర్ అని ఇచ్చాం కాబట్టి. అదే అలైన్ కంటెంట్ స్టార్ట్ అని ఇస్తే సో ఇప్పుడు ఏమైనా ఇవన్నీ పైకి వెళ్ళిపోయినాయి వెర్టికల్ గా. అలైన్ కంటెంట్ ఎప్పుడు ఏం చెప్తుందనంటే వెర్టికల్ డైరెక్షన్ లో చెప్తుంది. జస్టిఫై కంటెంట్ ఎప్పుడు హారిజాంటల్ డైరెక్షన్ లో చెప్తుంది. సో ఇప్పుడు నేను అలైన్ కంటెంట్ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం. బై డిఫాల్ట్ కూడా అది అలైన్ కంటెంట్ స్టార్ట్ లోనే ఉంటుంది. అలైన్ కంటెంట్ ఎండ్ ఇస్తే వెర్టికల్ గా ఆ కంటైనర్ ఏదైతే ఉందో గ్రిడ్ కంటైనర్ దాని లోపల ఈ చిల్డ్రన్స్ అన్ని బాటమ్ లోకి వచ్చేస్తాయి ఎండ్ ఇస్తే. బాటమ్ లోకి ఇలా వచ్చేస్తాయి. సో ఇది అలైన్ కంటెంట్. ఇప్పుడు ఇదే జస్టిఫై కంటెంట్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే హారిజెంటల్ గా ఈ చిల్డ్రన్స్ అన్ని ఎక్కడ ఈ చిల్డ్రన్స్ అన్ని ఒక గ్రూప్ కింద ఫామ్ అయినాయి కదా, ఆ గ్రూప్ మొత్తం ఈ కంటైనర్ విడ్త్ లో ఎక్కడ ఉండాలి అని. సో ఇక్కడ జస్టిఫై అని ఇచ్చాం కాబట్టి హారిజెంటల్ గా ఎండ్ లోకి వచ్చేసినాయి. ఇందాక అలైన్ అని ఇచ్చాం కాబట్టి వెర్టికల్ గా ఎండ్ లోకి వచ్చేసినాయి. సో హారిజెంటల్ గా ఎండ్ లో కంటే రైట్ సైడ్ చివరికి వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ అని ఇస్తే సో హారిజెంటల్ గా స్టార్టింగ్ లోకి వస్తాయి. హారిజెంటల్ గా స్టార్టింగ్ అంటే ఇక్కడ. సో ఇప్పుడు అదే నేను హారిజెంటల్ గా స్టార్టింగ్ లోకి వచ్చింది కదా, వెర్టికల్ గా ఎండింగ్ లోకి రావాలి అని వేస్తే. వెర్టికల్ గా అంటే మనకు అక్కడ ఏం ప్రాపర్టీ యూజ్ చేయాలంటే అలైన్ కంటెంట్ ఎండ్ అని ఇస్తే హారిజెంటల్ గానేమో స్టార్ట్ లోకి వస్తుంది, వెర్టికల్ గానేమో ఎండ్ లోకి వస్తుంది. అక్కడ రెండు అలైన్ జస్టిఫై కంటెంట్ ఏమో స్టార్ట్ అని ఇచ్చాం కాబట్టి. సో జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అని ఇచ్చాం అంటే హారిజెంటల్ గా సో ఇప్పుడు ఏమైంది, హారిజెంటల్ గానేమో స్టార్ట్ లో ఉంది కానీ వెర్టికల్ గానేమో ఎండ్కి వచ్చేసింది. సో ఇది అలైన్ కంటెంట్ జస్టిఫై కంటెంట్ గురించి. సో ఇది కూడా రెండు పేరెంట్ ప్రాపర్టీసే. సో టోటల్ గా గ్రిడ్ లో ప్రాపర్టీస్ అనేవి పేరెంట్ కి చైల్డ్ కి సెపరేట్ గా ఉంటాయి. అవి మనం గుర్తుపెట్టుకుని ఇవ్వాలి. సో ఇది గ్రిడ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.